దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. మన దేవుడు ఆరోగ్యమును కలుగు చేసేవారు, స్వస్థతను చేకూర్చేవారు ఆయనే. ఎందుకంటే ఆరోగ్య ప్రదాత అయిన దేవుడు ఆయనే కాబట్టి ఎటువంటి బలహీనతలనైనా బాగు చేయగలిగిన వారు ఆయన. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనములో చూస్తే, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగచేయును అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప స్వస్థతను, ఆరోగ్యమును చేకూరుస్తానని వాగ్దానం చేస్తున్నారు. దేవుని సన్నిధిలో మనము దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టి ఆయన సన్నిధిలో మనము జీవించినట్లయితే సంపూర్ణమైన ఆరోగ్యములను, స్వస్థతలను దేవుడు మనకు చేకూరుస్తారు. దేవుడు తన కృప చొప్పున సంపూర్ణమైన ఆరోగ్యము మనకందరికీ కలుగ చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఆరోగ్యమును కలుగు చేసే దేవుడు మీరు మాత్రమే. నీ కృపచేత మాకున్నటువంటి బలహీనతలన్నిటి నుంచి విడిపించండి. సంపూర్ణమైనటువంటి స్వస్థతలను మీరు చేకూర్చండి ప్రభువా. మా గాయములన్నిటినీ మాన్పే దేవుడవు, ఆరోగ్యమును కలుగ చేసే దేవుడు మీరు మాత్రమే. నీ కృపచేత మాకు సంపూర్ణమైన ఆరోగ్యములను దయచేయండి. దైవికమైనటువంటి స్వస్థతలు ప్రతి వారికి చేకూర్చండి. ఈ మాటలు వింటున్న మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ బలహీనతల చేత బాధపడుతున్నారో ప్రతి వారికి మంచి ఆరోగ్యములను, దైవికమైనటువంటి స్వస్థతలను మీరు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.